పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత మళ్ళీ 6 నామినేషన్ మన పంచకర్ల మరి పంచకర్ల రమేష్ గారిని ఇక్కడ ఎందుకు ఎంత మెజార్టీతో గెలిపించాలి? ఇక్కడ ఒక ఆయన అంటున్నాడంట, నేను లోకల్ ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు. అవుతున్నా లేదా? మీరు ఒకటే చెప్పండి, నేను ఊరు మొత్తం దోచేశాను, ఒక్క పని కూడా చేయలేదు, కానీ నేను లోకల్ అండి అంటే మీరు ఓటేస్తారా? నేను దేవస్థానా మీరు క్షమిస్తారా అంటే మీరు క్షమిస్తారా? ఓటేస్తారా అతనికి? మీకు అభివృద్ధి కావాలంటే పంచకర్ల రమేష్ గారికి ఓటేయండి, మీకు అవినీతి జరగాలంటే అవతల వైసీపీ పార్టీకి ఓటేయండి, మీ ఇల్లు కట్టాలంటే పంచకర్ల రమేష్ గారికి ఓటేయండి, మీ ఇల్లు కూల్చాలంటే వైసీపీకి ఓటేయండి. మీకు ఎటువంటి అవినీతి లేకుండా నిజాయితీ గల పాలన జరగాలంటే ఇక్కడ పంచకర్ల రమేష్ గారు రావాలి. పంచకర్ల రమేష్ గారు ఆల్రెడీ 2009లో ప్రజారాజ్యం తరపున గెలిచిన విషయం అందరూ తెలుసుగా, 2014లో టీడీపీ తరపున గెలిచిన విషయం మీకు తెలుసుగా. పంచకర్లతో పెట్టుకుంటే అవతల ఎవరి సీట్ అయినా పంచర్ పడాల్సిందే, అవునా కాదా? మరి ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? ఏమని చెప్పి ఓటు అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ? మీ ఇంట్లో మంచి జరుగుంటే నాకు ఓటేయండి అంటున్నాడు, అవునా? అసలు వాళ్ళ ఇంట్లోనే మంచి జరగలేదని 2 చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదా? మరి వాళ్ళ ఇంట్లో చేయని మంచి మీ ఇంట్లో ఎక్కడి నుంచి చేస్తారు అసలు, అవునా? ఇంకోటి ఏమన్నాడు, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ సింక్ లో ఉండాలి అన్నాడు, అవునా? కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి? 4లోనో 5లోనో ఉండాలి, అవునా కాదా? మనమే తెలియక లాస్ట్ టైం 150లో పెట్టాం, అందుకే కరెంటు బిల్లులు అన్ని పెరిగిపోయినాయి. కాబట్టి ఈసారి ఫ్యాన్ రెగ్యులేటర్ మొత్తం తగ్గించి 4లోనో 5లోనో పెడదాం, ఓకేనా? ఇంకోటి ఏమంటారు, సినిమా సింగిల్ గా వస్తుంది, మీరందరూ కలిసి వస్తున్నారు అంటున్నాడు, అవునా? ఇప్పుడు మన ఇంట్లో ఒక దొంగ పడితే 4 కలిసి తరిమి కొడతామా లేదా? మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే తరిమి కొట్టాలా లేదా? కొట్టాలంటే కలవాలా లేదా? అందుకే కలిసి వస్తున్నారు, అవునా కాదా? ఇంకా ఏమంటున్నాడు, మేము పొద్దున బటన్ నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి అంటున్నాడు, అవునా? మరి సాయంత్రం మగాళ్ళు మోటిప్పితే 30,000 పడుతున్నాయి అకౌంట్ లో నుంచి. ఈ అనకాపల్లి కాన్స్టిట్యున్సీకి ఎంపీగా సీఎం రమేష్ గారు ఉండడం అనేది మీ అందరి అదృష్టం. ఎందుకంటే కింద పంచకర్ల రమేష్ గారు గెలిచి పైన కనుక సీఎం రమేష్ గారు గెలిస్తే మనకి కేంద్రం నుంచే వచ్చే నిధులన్నీ కూడా సక్రమంగా వస్తాయి, ప్రతి పని జరుగుతుంది, అభివృద్ధి ఇంకా బాగా జరుగుతుంది. కాబట్టి పైన బీజేపీకి, కింద మన గాజు గుర్తుకి ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. బ్రహ్మనాయుడన్న బంగారు కొండ అన్న గురించి తెలుసుకున్నా, చాలా మంచి మనిషి. ఏదన్నా ఒకసారి మిషన్ తిప్పు, ఆ తిప్పడంలోనే ఉందండి మజా. అందుకే 19లో 29,300 మెజారిటీ వచ్చింది. కరెక్ట్ అన్న, కరెక్టా? అబ్బా బాగా తెలుసుకుందండి, వెరీ గుడ్. నెక్స్ట్ 24లో నా లక్కీ నెంబర్ 9, ఆ 29 54 కావాలా అంటే 54,000 మెజార్టీతో అన్నని గెలిపించాలా ఇదే వేదిక మీద. అప్పుడు మళ్ళీ మనం పండగ చేసుకుందాం. మరి ఈ బంగారు కొండని సృష్టించింది ఎవరు? పర్వతం, మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్సీ రా ఎత్తుకుంటా, బీసీ రా ఎత్తుకుంటా, ఎస్సీ రా ఎత్తుకుంటా, మైనారిటీ రా ఎత్తుకుంటా, ఇలా ఎత్తుకొని ముందు వరుసలో కూర్చోబెట్టాడు ఆయన ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీల్ని. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడు అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. వారితోటి, వాళ్ళ తండ్రి గారితో జర్నీ చేసినోడిని నేను. హైదరాబాద్లో ఒకే ఏరియాలో పక్క పక్కనే ఇంట్లో ఉంటే ఒకసారి నేను వెళ్ళా, ఏంటాలి ఎలా ఉన్నావు అన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అన్నా బాగున్నానన్నా, నాకేముంది అద్భుతంగా. నువ్వు ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్నావు, బాగానే ఉంది. అప్పుడు కూడా ఒక్కసారి ఇటు కూడా అడిగేయి అన్నారు ఆయన. అన్న ఇంకా నేను చాలా చిన్నోడిని, ఒక టైం వస్తుంది అని అప్పుడు చెప్పారు. ఆ టైము మొన్న 19లో వచ్చింది. పిలిచారు, హత్తుకున్నారు, నువ్వు నాతో ఉండాలి అన్నారు. అన్న మీకోసం ఎంత దూరమైనా వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా అని చెప్పడం జరిగింది. అలాగే మైనార్టీస్కి వారు చేసింది త్వరలో ఒక అద్భుతమైన, ఒక సంతోషమైన న్యూస్ మనం వింటాం. ఒక కాలేజ్, మసీదులు, ఈద్గాలు, స్కూల్స్, ఇలాంటి అన్నీ నేను చెప్తున్నాను, నేను ఇస్తున్నాను హామీ. నువ్వు బేషరత్గా ఈ వేదిక మీదుగా ఛాలెంజ్గా చెప్పుకో మైనార్టీస్కి అని చెప్పాడు ఆయన. అంత గొప్ప మనసు ఉన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ రోజున ఈ వేదిక మీద ఇంతమంది వస్తున్నారు అనగానే అన్న గురించి చెప్పారు. చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చిన వ్యక్తి. అందుకోసం ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు. 24లో కూడా ఇక్కడ ఏంటి అనేది మీ చేతిలోనే ఉంది. మీరే ఆయన్ని ఒక పర్వతంలాగా తీసుకెళ్ళాలి, ఇది నా కోరిక. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు చుక్కలు పడుతున్నాయి, ఇగో ఈవిడ మాట్లాడగానే అయిపోయింది. వర్ణుడు భయపడ్డాడు. సో అట్టాగా వేదిక మీద ఉన్న తమ్ముడు ఎంపీ అండ్ హిజ్ యంగ్ చాప్, నేను టీవీలో చూశాను తప్ప వేదిక మీద మాట్లాడటం చూడలా. చిన్నోడైనా కూడా చాలా గొప్పగా ఒక ఛాలెంజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మంచి లైఫ్ ఉంది తమ్ముడు, ఆల్ ది బెస్ట్. అలాగే వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ అందరికీ ఇంత అద్భుత అవకాశం కల్పించిన వినుకొండ ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్. ఆదిమల సురేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. ఇక సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. థ్యాంక్ యూ. ఒక టైం వస్తుంది అని అప్పుడు చెప్పారు. ఆ టైము మొన్న 19లో వచ్చింది. పిలిచారు, హత్తుకున్నారు, నువ్వు నాతో ఉండాలి అన్నారు. అన్న మీకోసం ఎంత దూరమైనా వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా అని చెప్పడం జరిగింది. అలాగే మైనార్టీస్కి వారు చేసింది త్వరలో ఒక అద్భుతమైన, ఒక సంతోషమైన న్యూస్ మనం వింటాం. ఒక కాలేజ్, మసీదులు, ఈద్గాలు, స్కూల్స్, ఇలాంటి అన్నీ నేను చెప్తున్నాను, నేను ఇస్తున్నాను హామీ. నువ్వు బేషరత్గా ఈ వేదిక మీదుగా ఛాలెంజ్గా చెప్పుకో మైనార్టీస్కి అని చెప్పాడు ఆయన. అంత గొప్ప మనసు ఉన్న మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ రోజున ఈ వేదిక మీద ఇంతమంది వస్తున్నారు అనగానే అన్న గురించి చెప్పారు. చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించి ఒక అద్భుతమైన లైఫ్ ఇచ్చిన వ్యక్తి. అందుకోసం ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు. 24లో కూడా ఇక్కడ ఏంటి అనేది మీ చేతిలోనే ఉంది. మీరే ఆయన్ని ఒక పర్వతంలాగా తీసుకెళ్ళాలి, ఇది నా కోరిక. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు చుక్కలు పడుతున్నాయి, ఇగో ఈవిడ మాట్లాడగానే అయిపోయింది. వర్ణుడు భయపడ్డాడు. సో అట్టాగా వేదిక మీద ఉన్న తమ్ముడు ఎంపీ అండ్ హిజ్ యంగ్ చాప్, నేను టీవీలో చూశాను తప్ప వేదిక మీద మాట్లాడటం చూడలా. చిన్నోడైనా కూడా చాలా గొప్పగా ఒక ఛాలెంజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మంచి లైఫ్ ఉంది తమ్ముడు, ఆల్ ది బెస్ట్. అలాగే వేదిక మీద ఉన్న మా నాయకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే
మీ అందరికీ ఇంత అద్భుత అవకాశం కల్పించిన వినుకొండ ప్రజలకి థ్యాంక్ యూ సో మచ్. ఆదిమల సురేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. ఇక సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. థ్యాంక్ యూ.